మల్లికకు 5 సంవత్సరాల వయసులో వివాహం కాగా 12 ఏండ్లకు తన భర్త చనిపోయి వితంతువుగా మారింది. నీవు గత జన్మలో చేసిన పాపమే నీ భర్తను మింగివేసిందని తిట్టిపోశారు. నేను గత జన్మలో చేసిన పాపమేమిటి అని ఆమె ప్రశ్నిస్తే అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇంకా కఠినంగా తిట్టారు. మల్లిక ఘోరంగా ఏడిచింది. ఆ 12 ఏండ్ల అమ్మాయికి గుండు కొట్టించడానికి బంధువులు ముందుకు రాగా తన కుమార్తె విషయమై జాలిపడిన తన తండ్రి ఆమెకు 16 ఏండ్ల వయసు వచ్చేంత వరకు ఏమీ చేయవద్దని వారించాడు. మల్లిక తండ్రి పూజారి కావడంతో ఇంట్లోనే చదువుకుంటూ తన తండ్రితో కలిసి గుడికి వెళ్ళి మంత్రాలు భజనలను బట్టి మరీ నేర్చుకుంది. ప్రతిరోజు ఉదయమున స్నానము చేసి నా భర్తను చంపిన పాపమును పరిహరించవా అంటూ గంగా నదికి ప్రార్థించేది. ఉదయం సాయంత్రం అవే ప్రార్థనలు చేస్తూ తన తండ్రి చదివే ప్రాచీన గ్రంథాలలో ఉన్న పద్యాలు వింటూ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆరాటపడుతూ తాను చూడని గ్రహింపజాలని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ఇంట్లో తాను పెట్టుకున్న నగలన్నీ తీసివేశారు. ఇంకోవైపు మల్లిక తండ్రి దాదాపు ప్రతి దినము తన భార్యను చావగొడుతూ ఉండేవాడు. ఆమెకు 14 మంది సంతానం కాగా అందులో 10 మంది చనిపోయారు కనుక అది పూర్వజన్మ పాప సుకృతమని భావించేవారు. ఆమె పెళ్లి నాటికి తక్కువ నగలు తేవడంతో మల్లిక తండ్రికి అది ఎంతో అవమానకరంగా అనిపించేది. అందువలన అతనికి ఆగ్రహం రగినప్పుడెల్లా గొడ్డును బాదినట్టు చావబాదేవాడు. కాలం గడుస్తూ ఉంది. ఇప్పుడు మల్లికకు 16 ఏండ్లు. తన ఇంటివారు ఆమెను క్రింద పడద్రోసి కట్టుకున్న చీరను ఊడలాగి తెల్లటి ముతక వస్త్రాన్ని ఆమెకు చుట్టి క్షౌరకుడిని పిలిపించి నున్నగా గుండు గీయించి విధవరాలి రూపాన్ని ధరింపజేశారు. ఆమెను చూసిన వారంతా తృణీకరణ భావంతో విమర్శిస్తూ ఆమె భర్త మరణానికి కారకురాలని దూషించేవారు. ప్రతిరోజు తన పాపములను బట్టి ఆమె పూజ పునస్కారాలు చేస్తూ ప్రాయచిత్తము చేసుకుంటూ ఉండేది. తన 20వ ఏట తన తండ్రి చనిపోయాడు. మరో 3 ఏళ్ళు తన పాప నివారణ విషయమై ఆమె పూజలు పునస్కారాలు వ్రతములు చేయవలసి వచ్చింది. చివరికి పుణ్యదాన సాధన కొరకు తీర్థయాత్ర చేసే అర్హత సంపాదించిందని నిర్ధారించబడిన తరువాత మల్లిక తనకు ఇవ్వబడిన కొద్దిపాటి భత్యమును పోగు చేసుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది. సృష్టికర్తని వెతుకు, దేవుణ్ణి వెతుకు అని తన తండ్రి చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి గుడిలోనూ సృష్టికర్త దర్శనం కోసం ఎదురు చూసేది మల్లిక. ఆమె వస్త్రధారణ ఆమెను ఒక వితంతువుగా ఇతరులకు కనబరుస్తుండేది గనక పురుష రాబందులకు తేలికైన ఎరగా దొరుకుతూ ఉండేది. ప్రతి గుడిలోనూ విగ్రహములు తప్ప భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు కనబడక తనకు పట్టిన గతికి విసిగి వేసారిపోయి వాటి ముందు సాగిలపడి నిస్సహాయంగా ఏడుస్తూ ఉండేది. పిమ్మట తనకు మరణము అనుగ్రహించుమని ప్రార్థన చేసేది. మల్లిక లాంటి వాళ్ళు అనేక మంది అలా ప్రార్థించి నదిలో దునికి చనిపోయేవారు. కానీ ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేక మూగగా రోధిస్తూ తనకు దర్శనం ఇమ్మని సృష్టికర్తను వేడుకునేది. అటు ఇటు తిరిగి దోనపూర్ చేరుకున్న తర్వాత ఆమె ప్రార్థనలకు జవాబు దొరికింది. దేవుని వాక్యములో ఆమె ప్రార్థనలకు జవాబు లభించాయి. సనాతన భక్తి మరియు సామాజిక సాంప్రదాయాల చేత నలిపివేయబడిన మల్లిక జీవితం దేవుని సన్నిధిలో మరలా వికసించింది. దోనపూర్ ఆశ్రమంలో ఇలాంటి అనేక మంది విసిగి వేసారిపోయిన విరిగిపోయిన ముత్యాలను యేసు తన రక్తంతో అతికించాడు. ఇప్పుడు మల్లిక హేమి యొక్క ప్రియమైన కూతురు.